న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమలలోని ముమ్మడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ విప్ గా నియమించినందుకు గాను తాళరేవు మండల మాజీ సర్పంచ్ సమైక్య అధ్యక్షుడు మోపురి శ్రీనివాస్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వతో సత్కరించి బాణసంచా కాల్చారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమలలోని ముమ్మడివరం శాసనసభ్యుడు దాట్ల బుచ్చిబాబుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ విప్ గా నియమించినందుకు గాను తాళరేవు మండల మాజీ సర్పంచ్ సమైక్య అధ్యక్షుడు మోపురి శ్రీనివాస్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వతో సత్కరించి బాణసంచా కాల్చారు. మోపూరు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని, ఇంకా మంచి మంచి పదవులు రావాలని, నియోజకవర్గ అభివృద్ధి సహాయ మంత్రి వాదం వచ్చింది, మరి మంత్రి కావాలి, అవసరం ఉంది. మళ్ళీ రిపీట్ చేయండి. రమేష్ గారు కుమార్
బాగా మాట్లాడి మాకు ఇంకా మంచి మంచి అడ్లు అడగాలని గౌరవం పొందాలని కోరుకుంటూ తెలుసుకున్నాను సార్. స్టార్టింగ్ ఇంకా ఉన్నదండి అది కోనసీమ జిల్లాలో భక్తులతో కిటకిటలాడుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. కోనసీమ జిల్లాలో భక్తులతో కిటకిటలాడుతున్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పవిత్ర కార్తీక మాసంలో ఆఖరి శనివారం కావడంతో వాడపల్లి వెంకన్న ఆలయానికి మరింతగా పెరిగిన భక్తుల సంఖ్య. చందన స్వరూపుడైన వాడపల్లి వెంకన్న దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల ప్రదక్షిణాలతో కిక్కిరిసిన వాడపల్లి ఆలయ మాడవీధులు, గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్న వెంకన్న ఆలయ ప్రాంగణాలు. ఆకాశసింధకమలాని మనోహరాణి ఆదాయ పాదయమర్చయతం ప్రసన్నా శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతం పంచాననాభ్యవషణ్ముఖవాసవాద్యా కైవిక్రమాదిలివం విపదాస్తవంతే భాషాపదిపటదివాసరశుద్ధిమానాత్ శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతం ఏష ప్రబుల్లసరసేనాదికేళ భోగద్రమాది సమనోహర పాలికానాం ఆవాద్యమందమనయ వెంకటరమణ గోవింద భగవద్బాంధవ గోవింద గజాధ్యక్ష గోవింద వాడపల్లివాస శ్రీ వెంకటేశ గోవింద 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 జరగాలి.
కోనసీమ జిల్లా రాజోలు అవాకిలకు ఎప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరరాయపురం గ్రామంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 34 లక్షల ఆర్థిక సాయం చెక్కులను 36 మందికి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా రాజోలు అవాకిలకు ఎప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరరాయపురం గ్రామంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 34 లక్షల ఆర్థిక సాయం చెక్కులను 36 మందికి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవ మాట్లాడుతూ 5 నెలల్లో 4 విడతలుగా 65 మందికి 60 లక్షల ఆర్థిక సాయం అందించడం ఓ గొప్ప విషయమని అన్నారు. వైద్యం కోసం ఇబ్బంది పడే నిరుపేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని హితవు పలికారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా సక్రమ మార్గంలో ఉపయోగించుకుంటే నిజమైన అర్హులకు ఎంతో లబ్ధి చేకూరుతున్న వారు అవుతారని అన్నారు. సకినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన ఓ యువకునికి అత్యధికంగా 6 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందివ్వడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. గత ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేశారని, కూటమి ప్రభుత్వం తమకు ఎంతో గొప్ప సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకున్నారని కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా అధికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ సహాయం అందలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ద్వారా మాకు సీఎం సహాయం ఇది 6,17,1517 రూపాయలు మాకైతే అందింది. మాకు ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందుకు మాకు ఈ సీఎం సహాయం ద్వారా అమౌంట్ వచ్చినందుకు సంతోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే గారికి మాకు ఈ సహాయం అందడానికి కృషి చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు. 5 చెక్కులు మనకు వచ్చాయి. తప్పనిసరిగా ఇది ఎవరైతే వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారో వారికి తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒక 2 లక్షలు ఎంతో, ఎక్కువగా అయితే ఇప్పుడు 6 లక్షలు ఎంతో చూశాను, కానీ నేను మిగిలినవన్నీ కూడా 2 లక్షలు, 1,00,000 ఎంతో. వాళ్ళెంతో చాలా చిన్న వాళ్ళు, వారికి సహాయం చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. తప్పనిసరిగా మీరందరూ కూడా దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటారు. ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకండి. ఉన్నవాళ్ళు డబ్బు ఉండి ఎఫర్ట్ చేయగలిగి కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా ముందుకు రాకుండా లేని వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ప్రోత్సహించి ఈ పథకాన్ని మనం సక్రమైన పద్ధతిలో ఉపయోగించుకున్నట్టయితే మరింత మందికి మనం సహాయం చేయగలమని, వారి వైద్యానికి సరైన సహకారంగా ఉండగలగలమని అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ చెక్కుల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పి మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ దున్నా సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన పెదకార్యం శనివారం ఆయన నివాసం అయిన పత్తిగొంది గ్రామంలో జరిగింది. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పి మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ దున్నా సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన పెదకార్యం శనివారం ఆయన నివాసం అయిన పత్తిగొంది గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, శెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గుత్తుల సాయిలు హాజరై నివాళులర్పించారు. నీబుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వాహకులు చక్కాల ప్రసాద్ బాబు, నాగేంద్ర ప్రసాద్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దున్నా సత్యనారాయణ ఒక ప్రత్యేకత ఉంది. చాలా గట్టిగా ఉంటాడు మనిషి కూడా, చాలా గట్టిగా ఉంటాడు. ఎక్కడ కూడా ఏ రకమైన ఆరోపణ లేకుండా, ఎక్కడ ఏ రకమైన ఎక్కడ కూడా కమిట్మెంట్ కూడా లేకుండా, తప్పు లేకుండా చక్కగా ఉన్న వ్యక్తి ఎవరంటే మన దున్నా సత్యనారాయణ గారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ నేను చాలా బాగా ఇష్టపడేవాడిని. ఎందుకంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మనకి దున్నా సత్యనారాయణ గారు మాకు చాలా అండగా ఉండేవాడు. జనార్దన్ గారు కూడా ఈ కూడాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి
వచ్చిన ఆయన ఆ వ్యక్తి చెప్పింది అన్నీ కూడా విని ఆయన తర్వాత శాంతియుతంగా ఎటువంటి విషయాన్ని పరిష్కారం చేసే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి ఉన్న సత్యనారాయణ గారు. అదే కాకుండా చిక్కాల ఆనందరావు గారు చెప్పినట్టుగా ఏదైనా సమస్య ఉంటే నిర్మోహమాటంగా మాకు చెప్పేవారు. కానీ ఎదరో వ్యక్తి ఆవేశంగా వస్తే ఆవేశాన్ని అంత చెప్పిన తర్వాత కూల్గా అతన్ని చెప్పి ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేసుకుంటూ 14-15 సంవత్సరాల నుంచి కూడా మరి గ్రామంలో కానీ మండలంలో కానీ అందరి మనలో పొందిన గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అదే కాకుండా గత నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి కూడా కుల మతభేదాల్లో భేదాలు అటువంటిది ఏది లేదు ఆయన దగ్గర. అందరినీ అన్ని కమ్యూనిటీలని కూడా సమానంగా చేయాలని చెప్పి పార్టీ ప్రెసిడెంట్గా ఉండేవారు కాబట్టి ఆ పార్టీలో వచ్చిన ఏ సంక్షేమ పథకాలైనా అందరికీ చెందాలనే గొప్ప మనస్తత్వంతో సత్యనారాయణ గారు వారు మరి అది చూసి ఈరోజు మన మల్లవరం పంచాయతీలో 2 సార్లు సర్పంచ్గా నగ్గడం అంటే సామాన్యమైన విషయం కాదు. పెద్దలందరూ కూడా ఎంతో నిజాయితీగా చేయడం వల్ల గ్రామ ప్రజలందరూ కూడా 2 పర్యాయాలుగా మరి సర్పంచ్గా అవకాశం ఇచ్చారు. మరి తప్పనిసరిగా చాలా మంచి వ్యక్తిని కోల్పోయాం. చాలా బాధాకరం మనందరికీ కూడా. అయినా కానీ వారి కుటుంబ సభ్యులకి నేను కానీ మన తెలుగుదేశం పార్టీ కానీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎటు చూసినా వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నిమగ్నమై ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎటు చూసినా వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నిమగ్నమై ఉన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో పంటను ముందుగానే కోయాల్సి వస్తుందని వరి రైతులు ఆవేదన వెల్లబుచ్చారు. కోతలు కోయడానికి యంత్రాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటూ రైతులు వాపోతున్నారు. పంటను వారం 10 రోజుల ముందుగా కోయడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు ముందుకు రావడం లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ అధికారి మీనా ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో 40% కోతలు పూర్తయ్యాయని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. రావులపాలెం మండలంలో ఈ సార్వా సీజన్లో మొత్తం మీద 4695 ఎకరాల్లో వరి సాగు పూర్తయింది. ఇది ఇప్పుడు ఒక 30-40% కోతలు పూర్తయింది. అందులో మనకి స్వర్ణ రకం అండ్ 13-18 రకం సాగు చేస్తున్నారు. స్వర్ణ రకం ఆల్రెడీ రైతులు ఆర్ఎస్కే ద్వారా మిల్లులకి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 13-18 ఇంకా 70% వరకు ఇప్పుడే హార్వెస్టింగ్ అవుతూ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు హార్వెస్టింగ్ అయ్యి ఉన్నాయో రైతుల్ని ఈ పెంగల్ తుఫాన్కి మేము 3 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కోతలు కోయొద్దని. సో రైతులు కూడా సహకరించి కోతలు కోసిన అటువంటి ధాన్యాన్ని కళ్ళాల్లో భద్రపరుచుకొని అంటే సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అండ్ ఎవరైనా ఆరుదలు ఉన్నట్లయితే రెడీ టు మిల్లుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకి 2 రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో రైతులందరూ కూడాను సహకరించి కోతలు వాయిదా వేసుకోవాలని, కోసిన ధాన్యము తడిచిపోకుండా దాన్ని బరకాలతో కప్పి సురక్షితంగా కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ బెంగల్ తుఫాను ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి పంటని ధాన్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు పిచ్చేటి కృష్ణ అండి. లక్ష్మీపోలవరం లంకపాలెం గ్రామం. నేను 4 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. కోచింగ్ అని వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. మిషన్ చూస్తే దొరుకుతలేదు, కూలీలు చూస్తే దొరుకుతలేదు. దాని గురించి ఏమో ధాన్యం పట్టమంటే 16 పట్టమంటున్నారు. మీ ప్రభుత్వం వాళ్ళు ఏమో 20 ఇచ్చినా పట్టేస్తామని మీరు అంటున్నారు.
పదహారు పట్టమన్నారు. రైతు పరిస్థితి ఎలా ఉందని చాలా పోట్లు పడుతున్నాం. దాన్ని మీరు ఏమన్నా పందిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నామండి. మరి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారో మరి మీ ఇష్టం బాబు. నా పేరు పమ్మి సుబ్బయ్య అండి. మాకు 3 ఎకరాల వ్యవసాయం ఉందండి. ఇంకా వారం రోజులు ఉంటుందండి కోతకే. ఈ తుఫాను వల్ల కొయ్యూలు వస్తుంది, మిషన్లు కూడా దొరకట్లేదు. పచ్చిదాన్ని ఇద్దామంటే మిల్లర్స్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి. మనుషులు దొరక్క, మిషన్లు దొరక్క, మళ్ళీ చేలోంచి ట్రాక్టర్ రావాలంటే ఇబ్బంది అండి. ట్రాక్టర్లు దొరక్క చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా నష్టమండి ఈ తుఫాను వల్ల మాకు. మేము ఎప్పుడు ఇటువంటి బాధలు ఈ మధ్యకాలంలో పడలేదండి, గతంలో ఉండి. కానీ ఇప్పుడు కోత కొయ్యాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకండి. ఏం చేయాలన్నది మాకు తోచగా మాకు మతి ఉండలేదండి. మాకు బుర్ర స్థిరమంటలేదు. నా పేరు శ్రీరామచంద్రమూర్తి. మా గ్రామం ఈతకోట. మేము 6 ఎకరాల పైబడి వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఈ ఫెంగల్ తుఫాను వల్ల ఈ సార్వాలో ఆదరాబాదరాగా కోతలు పోయడం వల్ల, ధాన్యం పూర్తిగా ఎండబెట్టుకోలేకపోవడం వల్ల, ఎండబెట్టుకోవడానికి కూలీలు పెట్టుకోవడం, మళ్ళీ వాళ్ళు ఎత్తడం, మళ్ళీ ఆరబెట్టడం వల్ల, మళ్ళీ దీని తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువ ధర రాలేకపోతుంది. ఈ తుఫాను వల్ల ఈ సార్వాలో ఇప్పుడు వర్షం దేశం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి అంటూ ఏఐసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, మాజీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పేర్కొన్నారు. దేశం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి అంటూ ఏఐసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, మాజీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పేర్కొన్నారు. 2029లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి, మాజీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు, కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజులు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్తీక మాసం సందర్భంగా కాకినాడ కాంగ్రెస్ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు కార్తీక వనభోజనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఉసిరికాయ చెట్టు కింద భోజనాలను ఏర్పాట్లు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యానందరావు, తాలూరి రాజు, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి చిన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలన్న ఆలోచనతో ఎక్కా నవరాజు గారు, మాదేపల్లి సత్యానందం గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడాలని, మళ్ళీ అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ, ముందు ఈ వనభోజనాలకు సంబంధం ఏంటంటే నలుగురు కలిసి ఒక చాటు మళ్ళీ రావాలి అనే ఆలోచనతో నూకరాజు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున వనభోజనాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక్క నిమిషం. ఓకే. నేను చెక్కా నూకరాజుని. నేను కాకినాడ నగర అధ్యక్షుడిని. నేను ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వన భోజన సమారాధన అనుకుని నేను చేశాను. ఇదే విషయం మా పల్లవరాజు గారితో చెప్పాను. ఆయన కూడా వెరీ గుడ్, బాగుంటుందండి అన్నారు. అందుకు నేను పిలవగానే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే తోటి నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పిలవగానే వచ్చినందుకు. మరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మేము ఉంటాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఇదే విధంగా రేపు వార్డు వైజ్ అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ మేము కమిటీని చేపట్టాం. ప్రస్తుతం అయితే ఒక 15 వార్డులో పూర్తి చేసాం. మిగతా 44 వార్డులు ఇంకా ఉన్నాయి. అవి చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామని ప్రింట్ మీడియా ద్వారా మా రాజకీయ ఇన్ఛార్జీలు ఎదుట, కార్యకర్తలు ఎదుట మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని కోరి ప్రార్థిస్తున్నాను. జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనాపల్లి శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మహా గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబడింది.
జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనాపల్లి శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మహా గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబడింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారంతో సుమారు 4,000 మందికి పైగా భారీ కార్తీక అన్న సమారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోడెల మురళీకృష్ణ, కమిటీ సభ్యులు, గ్రామంలో ఉన్న అన్ని దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంటే మన శాపల సర్వాంధ్ర గారండి భలే సోమరాజు గారు 500 రూపాయలండి. అన్న సందర్భంగా భలే సోమరాజు గారు 500 రూపాయలండి. అలాగే ఆడవాళ్ళకి మనకు శివుడికండి చేతులు కనుక్కోవాలి, వాటర్ ప్యాకెట్లు వాడద్దండి. అక్కడ ప్రభుత్వం నిలబెట్టడం చూడాలి కదా, వాటర్ ప్యాకెట్లు వేస్ట్ చేయొద్దు. బయట ప్యాకెట్ ఓడుతుండాలి. చేతులు కొనుక్కోవాలి, బచ్చాలు నీళ్ళు పెట్టండి. ఆడటమే అలాగే వేలంగా వస్తుందండి. అలాగే చాలా వెంకటరమణ గారు 100 రూపాయలండి. ఉపయోగించిన చాలా వెంకటరమణ గారు 100 రూపాయలండి. అన్నదాన కార్యక్రమం గత 7 సంవత్సరాలు తీసుకొని 8వ సంవత్సరంలో ఈ మహా అన్నదాన కార్యక్రమం రకరకాల శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయం మొదలెట్టినటువంటి కూడా మా మంత్రి గారు సురేష్ శర్మ గారి అధ్యక్షులు, అలాగే భక్తులకి నిర్దేశించి అప్పటి నుంచి కూడా ఇప్పుడు గురుగ్రామంలో భక్తులు కూడా ఇంటికి వచ్చి ఈ 8వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని అన్నందుకు భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉమా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎన్నడూ ఉండాలని కోరుతూ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మా పెద్దనాపల్లి గ్రామంలో పుష్కర కాలువ గట్టు మీద పిలిచి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు 7వ సంవత్సరం పూర్తి చేసుకుని 8వ సంవత్సరానికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి వెలిసిన కాడి నుంచి కూడా అన్నదానం సంతర్పణ జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సాగడానికి మా ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేల మురళీ గారు సంకల్పించడం, తద్వారా తర్వాత కొడేల దుర్గ దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కమిటీ వారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ అన్న సంతర్పణకి విశేషమైన ఆదరణ జరుగుతుందండి. ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కుల మతాలకు భేదం లేకుండా, వర్ణానికి భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి, ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారికి ప్రార్థిస్తున్నారు. చాలా సంతోషం. ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటూ మరొకసారి ఆ స్వామివారికి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
మా పెద్దనాపల్లి గ్రామ ఉసురకాలం గట్టు మీద వేసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ దేవాలయ కమిటీ అందరూ కలిపి ఈ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఈ దేవుని నిలబెట్టుకున్నాం. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి టైంకా నుంచి ప్రతి సంవత్సరం ఏదో రకంగా అన్నదానం చేస్తున్నాం. చాలా సంతోషకరం. ఒక సంవత్సరం బాగా అన్నదానం జరుగుతుంది. చాలా సంతోషకరం. అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా అన్నదానం జరగాలని కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తాళ్లరేవు మండల పరిధిలోని గోవలంక, పిల్లంక ఇసుక ర్యాంపులను శనివారం మైనింగ్ అధికారులు పరిశీలించారు. తాళ్లరేవు మండల పరిధిలోని గోవలంక, పిల్లంక ఇసుక ర్యాంపులను శనివారం మైనింగ్ అధికారులు పరిశీలించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై పలువురు మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు తెలిసింది. అయితే తనిఖీల వివరాలను వెల్లడించేందుకు ఆ అధికారులు నిరాకరించారు. ఇలా ఉండగా ఆయా ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు తరలింపు ఉదయం ప్రాంతంలో జరుగుతుండగా మధ్యాహ్న సమయంలో వచ్చి తనిఖీలు నిర్వహించడాన్ని పలువురు విమర్శించారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఇక్కడైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆయా ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలను తరలింపును నిలిపివేయాలని సోషల్ వర్కర్ సుంకర కార్తీక్ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బోట్లకు సంబంధించిన అసోసియేషన్ అని ఉంటుందండి. కావాలన్నారు. ఇప్పుడు మాట ఇచ్చేస్తే మేమేం చేయండి, మీరు తెల్లారదని వస్తే ఉంటుంది అని చెప్పేసి పక్క పెట్టండి సార్. ఏ డిపార్ట్మెంట్ లో ఇన్ఫర్మేషన్ ఎంత లీక్ అవుద్ది, లీక్ అయ్యి ఉంటది. ఏంటి సార్ ఇప్పుడు విఆర్ గారు ఈయన విఆర్ఏ మీకు ఇక్కడ ఏం జరగని కనిపించలేదా? మరి జరగలేదని చెప్తారు ఈయన ఏం చేస్తారు? ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడిన దాంట్లో నేను జరగలేదని మీకు చెప్పాను. మరి ఇప్పుడు అన్నారు కదా మీరు ఏం చెప్తున్నాను, మీకు రివర్స్ చెప్పాలంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు. నేనేం చెప్తున్నాను, గవర్నమెంట్ పాలసీ చెప్తున్నాను. ఒకసారి వినండి, నేనేం చెప్తాను. నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ఇక్కడ జరగట్లేదు సార్, నాకు తెలుసు. మీరు ఎలా మాట్లాడుతుంటే మీరు కోర్టులో మాట్లాడుకుంటే మీకేం చెప్తున్నాను, నేను మీకేం చెప్తున్నాను, గవర్నమెంట్ చెప్పి రిపీట్ చేయండి సార్, చెప్పండి. మాకు ఎటువంటిది ఇవ్వలేదు. సో మేమైతే పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఎటువంటి ఇక్కడ ఇల్లీగల్ జరుగుతుంది అనే దాని గురించి ఏమన్నా కంప్లైంట్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ మాకు ఇచ్చిన జీవో ప్రకారంలో ఏమని ఇచ్చింది, లోకల్లో ఉన్న వాళ్ళని లోకల్ గా వాడుకోమని చెప్పాను. సో మేము ఏదైనా కేసు పెట్టినా అది మైనింగ్ డిపార్ట్మెంట్ అది స్టాండ్ అవ్వదు. సిఆర్జెడ్ లో తవ్వుతున్నారు అనేది కన్ఫర్మేషన్ చేయాల్సింది ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చేయాలి. వాళ్ళు ఇక్కడ ఇది కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ లోకి వస్తుంది, ఇది పక్కాగా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి మ్యాప్ ఇవ్వలేదు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించిన ఎటువంటి మ్యాప్ ఇవ్వాలి. అది మ్యాప్ ఇవ్వకుండా కన్సర్న్ అథారిటీ సిఆర్జెడ్ లో పడుతుంది అని చెప్పకుండా ఇందులో ఇంత మైనింగ్ జరుగుతుంది అని చెప్పి మేము వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకోమంటారండి? పోనీ తీసుకుని కంప్లైంట్లు పెట్టొద్దు, కేసులు పెట్టొద్దు అని చెప్పి క్లియర్ కట్ గా సీఎం దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని మేము ఎలా డీల్ చేయాలి? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడ రావాలి, వాళ్ళకి క్లియర్ కట్ గా ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాలి. నేను అది చెప్తున్నాను. ఇప్పుడు సీఎం దగ్గర స్వామి ఆల్రెడీ ఫైల్ చేసి కేసు చెప్పండి, ప్రాబ్లం చెప్తున్నాను సార్. మీ డిసిజన్ పెద్ద స్టాండ్ స్టాక్ చూపిస్తాను. ఎదురు మీరు ఎక్కడికి రండి ఫస్ట్ అండి. బండి ఎక్కడ డైరెక్ట్ బండి వెళ్ళిపోతుంది. చూసారా ఏ రోజు తారీఖు ఎర్లీ మార్నింగ్ ఉండండి సార్, వీడియో ఆపరేట్ అవుతుంది. స్వామి ఇవన్నీ ఎన్ని గంటలకి సార్? ఇది నేను పడుకోకుండా 1:31 8/11 8వ తారీఖున 11వ నెల. ఏ కమోన్ ఒరే, నీకు పంపించాను కదా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వీడియో, అది నాకు ఒకసారి చూడు. ఏంటిది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.